నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఒకవైపు సినిమా రంగంపై ఆసక్తితో సినిమాల్లో పాత్రలు చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మనలందరినీ అలరిస్తున్న నటుడు, నిర్మాత మధు చర్కర్ గారితో చిన్న చిట్ చాట్. నమస్తే మధు గారు, ఎలా ఉన్నారు? ఫైన్. చెప్పండి మధు గారు, సినిమాల్లో స్టార్టింగ్ మీరు ఎలా వెళ్ళారు? నేను స్టార్టింగ్ డ్యూటీలో ఉన్నానండి. ఉన్నప్పుడు ఒక పర్సన్ నన్ను చూసి సెలెక్ట్ చేసుకున్నాడు, నా మూవీలో నీవే విలన్ అని. దాని తర్వాత నన్ను బాగా అట్రాక్ట్ చేసి ఆ సబ్జెక్ట్ గురించి చెప్పి నా పిక్చర్లో నీవే ఖచ్చితంగా విలన్ చేయాలనేసి చాలా ఫోర్స్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాని గురించి ప్రిపరేషన్ కావడం. దాని తర్వాత అనుకోకుండా అదే మూవీకి నేను ప్రొడ్యూసింగ్ కూడా నేనే చేశాను. దాని పేరు గీతోపదేశం. అందులో విలన్ కమ్ లీడింగ్ విలన్ గా చేశాను. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్ లో చేస్తున్నారా? ఇప్పుడు డిపార్ట్మెంట్ లో చేస్తున్నా. మీకు డిపార్ట్మెంట్ లో ఎలా అనిపిస్తుంది? డిపార్ట్మెంట్ లేకపోతే ఏం లేదండి. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మెయిన్ సబ్జెక్ట్, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే మీకు మూవీస్ చేస్తున్నారు అండ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు, సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? చాలా కష్టం అండి. అంటే మూవీస్ చేయడం అంటే ఒకటే దగ్గర స్పెసిఫిక్ గా ఒకటే ప్లేస్ లో అంటూ ఉండదు, టైమింగ్స్ కూడా ఉండదు. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చాలా కష్టం అండి. దీనికోసానికి నేను చాలా రోజులు, ఒక మేబీ 8 to 9 years నేను కంటిన్యూ నైట్ డ్యూటీ కూడా చేశాను. డే మొత్తం షూటింగ్కి వెళ్ళాను. అట్లా కవర్ చేసుకుంటూ వచ్చా. కొన్ని టైంలో లీవ్ పెట్టుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం, ఇట్లా చేసుకుంటూ వచ్చా. డిపార్ట్మెంట్లో కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు మా వాళ్ళందరూ. అది చాలా హ్యాపీ ఆ విషయంలో. నేను అందరు సపోర్టివ్ వల్ల మీరు, మీ ఫ్యామిలీ నుంచి సపోర్టివ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మా ఫ్యామిలీ నుంచి ఏ టైంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫుల్ సపోర్టెడ్. ఇంకొకటి, మేము హిందీలో కూడా చేశారని చెప్పి విన్నాము. హిందీలో నేను హైదరాబాద్ మూవీస్ 2 మూవీస్ లో మెయిన్ విలన్ చేశానండి. ఒకటి గర్దామద్, ఇంకోటి గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, అంటే హిందీలోనే కాకుండా తమిళ్లో కూడా చేశానండి. తమిళ్లో వచ్చేసి అఘోరీ చేశా శివాజ్ షిండేతోన. కన్నడలో వచ్చేసి సాయి కుమార్తోన ఉమెన్స్ డే చేశా. చాలా హిట్ ఇచ్చింది ఆ మూవీ. అందులో ఈ 2 తమిళ్ అండ్ కన్నడలో కూడా లీడ్ రోల్లో చేశా. అంటే మొత్తం ఎన్ని సినిమాలు? నేను ఓవరాల్ గా 36 మూవీస్ చేశానండి. అందులో 18 మూవీస్ మెయిన్ విలన్ చేశాను. ఒక అర్ధనారి అనే మూవీకి భానుశంకర్ గారి డైరెక్షన్ లో ఆ మూవీకి 3 నంది అవార్డులు వచ్చినాయండి. ఓవరాల్ గా ఆ మూవీలో నేను మెయిన్ లీడ్ రోల్ చేశా, అర్ధనారి. అదండి. అంటే మీకు బాగా గుర్తింపు తెచ్చిన మూవీ ఏంటి? అంటే తెలుగులోనా హిందీలోనా? తెలుగులో బాగా గుర్తింపు చేసిన సరైనోళ్ళలో ఫస్ట్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ నుంచే మాక్సిమం ఎవరైతే అందులో ఒక ఫైట్ ఉంటుంది, సరైనోళ్ళలో ఎవరైతే నన్ను కొడతాడో వాడే సరైనోడు. అల్లు అర్జున్ నన్ను కొడతాడు అనమాట. అతను ఆయన నన్ను కొట్టినప్పుడు సరైనోడు అయిపోతాడు. ఆ టైటిల్ అట్లా వచ్చింది అనమాట. సో ఆ ఫైటింగ్ వల్ల టైటిల్ అట్లా సెట్ చేశారు. నైస్. నెక్స్ట్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నారా సార్ మీరు? ఇప్పుడు చేస్తున్నానండి. ఏ మూవీ చేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్ గా తల అని మూవీ అమ్మ రాజశేఖర్ గారిది, వాళ్ళ సన్ హీరో, ఆయన డైరెక్షన్ చేసిండు. అందులో నేను విలన్ కూడా చేశాను. ఇప్పుడు ఇంకొక హర్రర్ మూవీ ఇప్పుడు రిలీజ్ కుంది ఇప్పుడు ప్రెసెంట్. అది ఇంకా టైటిల్ అనౌన్స్ అది ఇంకా పెట్టలేదు, అది డిసైడ్ చేస్తారు. అది మొత్తంగా మీరు ఎన్ని 36 మూవీస్ చేశారు కదా. సో ఈ 36 మూవీస్ లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి? బాగా నచ్చిన పాత్ర అంటే ఫుల్ ఇన్వాల్వ్మెంట్. అంటే సరైన పిక్చర్లోనేమో నాకు మంచి గుర్తింపు వచ్చింది ఆ ఫైట్ నుంచి. ఆ డిఫరెంట్ ఫైట్ అనమాట అది. బోయపాటి గారు చాలా హెల్ప్ చేశారు. అక్కడి నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ నాకు ఇష్టంగా చేసిన సినిమా అంటే రాజధాని ఫైల్స్ అని ఒకటి మూవీ వచ్చింది మొన్న రీసెంట్గా. అందులో పర్ఫార్మెన్స్ బాగుంది, తలా పిక్చర్లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా యాజ్ అ పోస్టర్ డిజైన్గా అయితే ఓ మై గాడ్ అని తనిష్తో ఒక మూవీ చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అతనితో ఒక మూవీ చేశాను. అందులో పోస్టర్ డిజైన్కు నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. ఓకే, మీరు సినిమాలో స్టార్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఎవరు ప్రోత్సహించారు? యాక్చువల్గా నేను గీతోపదేశం మూవీ రిలీజ్ అయినప్పుడు నా పోస్టర్ డిజైన్ పడిందండి. ఆ పోస్టర్ డిజైన్ వచ్చేసి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నన్ను చూసారు. చూసి అతను నన్ను పిలిపించేసి నాతో మాట్లాడి ఇమీడియట్గా బోయపాటి గారితో నాకు ఇంట్రడక్షన్ చేసి ఆ మూవీలో ఫస్ట్ ఫైట్ ఇప్పించారు. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. నేను తీసిన సినిమా అంటే నాకు థియేటర్ దొరకలే, మొత్తం లాస్ అయిపోయాను. కానీ ఆ మూవీ నుంచి మాత్రం నాకు మంచిగా ఆఫర్స్ వచ్చినాయి. చాలా మూవీస్ చేశానండి.
అంటే ఇంకొకటి కూడా విన్నాం మేము, మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మీకు అవకాశం వచ్చిందని విన్నాం. సో మీకు ఎలా అనిపించింది ఆయన గారితో కలిసి వర్క్ చేయడం, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసే పెరిగాం మేము. అతనితో మేము షూటింగ్ చేయడం మా అదృష్టంగా భావిస్తాము. ఆయనతో చేస్తున్నప్పుడు మేము షూటింగ్ చేయడం పక్క పెట్టి ఆయన ఎట్లా చేస్తున్నాడా అనేసి మేము నిమగ్నం అయిపోయే వాళ్ళం. అంటే ఆయన సెట్ లో మాట్లాడేవారా? చాలా మంచివాడు అండి, చాలా మంచి. మీ ఇద్దరికి బాండింగ్ ఎలా ఉండేది? అంతగా ఏం ఉండదు, బిజీ బిజీ షెడ్యూల్ ఉంటాయి. షార్ట్స్ అయిపోయినా తను బిజీ ఉంటారు, కలిసి చేస్తాము. షార్ట్స్ అయిపోయినాక మేము ఇండివిజువల్ అయిపోతాం. డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అంటే మీకు ఎలా అనిపిస్తుంది డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం? ఒక డిపార్ట్మెంట్ లో ఒక ముక్కల్లో చెప్పాలంటే, ఎవరికైనా ప్రజలకు ఎవరికైనా ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, యాక్సిడెంట్ అయింది, ఏమైనా దెబ్బలు తగిలినాయి అంటే వాడు ఫస్ట్ నోట్ల కంచి వచ్చే వర్డ్ అబ్బా అమ్మ దేవుడా. కానీ అబ్బా రాడు, అమ్మ రాదు, దేవుడు రాడు. ఆ టైంకు పోలీసోడే వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇంతకు మించింది నేను వేరే ముక్కల్లో నేను చెప్పలేను. పోలీసోడు తర్వాతనే దేవుడు ఎవరైనా సరే. అడ్రస్ చేసుకుంటేనే అదొక వెపన్. అవునండి. ఆ ఫీల్ ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటుందండి. అంటే రెండింటిని పోల్చుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? జాబ్ డిపార్ట్మెంట్ ది అండ్ మూవీస్ ది రెండింటిది పోల్చుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది అదే ఇది ఇదే అండి, దానికి లేదు. సినిమాలో చూపించేది ఒకటి ఉంటుంది, నిజ జీవితంలో జరిగేది ఒకటి ఉంటుంది. దానికి దీనికి మనం పోల్చలేము. మీరు ఫస్ట్ మూవీ చేశాను కదా, ఏ ఇయర్ లో చేశారు? 2013లో నేను మూవీ స్టార్ట్ చేశాను. ఆ ఓన్ ప్రొడక్షన్, అది యాజ్ అ ప్రొడ్యూసర్ గా చేశా, గీతోపదేశం. నెక్స్ట్ వచ్చేసి సరైనోడు, అందులో ఫస్ట్ ఫైట్ చాలా ఇంపార్టెంట్ ఫైట్ అది. నెక్స్ట్ గౌతమ్ పుత్రి శాతకర్ణి, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, వాళ్ళ పేరు వీరయ్య, గౌతమ్ పుత్రి శాతకర్ణి, అరుంధతి అమావాస్య, ఓ మై గాడ్, ఇంకా రెడ్ సిగ్నల్, ఉన్నాయండి, చాలా ఉన్నాయి. హిందీలో 2 మూవీస్ ఉన్నాయి, తమిళ్లో ఒకటి ఉంది, కన్నడలో ఒకటి ఉంది. మెయిన్ లీడ్ రోల్ చేశా. మొత్తం ఓవరాల్ గా 18 మూవీస్. మెయిన్ అంటే మీకు మూవీస్ లోకి రావాలని ఇంట్రెస్టా, లేకపోతే ఎలా వచ్చారు స్టార్టింగ్ మూవీలోకి? ఇంట్రెస్ట్ ఉండే అండి, కాకపోతే మనకు అంత టైం లేకుండే. ఒక పర్సన్ వచ్చేసి బాగా నువ్వు రావాలి, చేయాలి, ఖచ్చితంగా చేయాలని బాగా ప్రెజర్ చేయడం వల్ల ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ కావాల్సి వచ్చింది. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉండే కానీ ఈయన ప్రోత్సాహం వల్ల నేను దాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నా, మూవీస్ మీద. అంటే ఇప్పుడు మనం చాలా విన్నాం కదా, మూవీస్ లోకి వెళ్ళాలంటే అంత సాధ్యం కాదు, చాలా కష్టాలు పడాలి, సో అని చాలా మంది అంటూ ఉంటారు కదా. సో మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు? సో అలాంటిది ఏమైనా ఒక సంఘటన? మూవీస్ లోకి రావడం అనేది చాలా కష్టము. అందుకోసానికి నా ఇష్టాన్ని చంపేసుకున్నా యాజ్ అ డిపార్ట్మెంటల్ గా. ఒక పర్సన్ వచ్చి నన్ను ప్రెజర్ చేయడం వల్ల నువ్వు చేస్తావు, చెయ్యి, కంపల్సరీ చేయాలని, ఇలాంటి హైట్ ఉన్న వాళ్ళు, ఫిజిక్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, రాది అని చెప్తే నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేను చేశాను. దాని తర్వాత కొంచెం కొంచెంగా నాకు ఆఫర్ రావడం, దాని మీద చాలా ఇష్టం పెంచుకున్నాను. ఎందుకంటే నాకు ఆఫర్స్ రావడం వల్ల ఇష్టం పెంచుకోవడం జరిగింది. ఆఫర్స్ రావనే దాన్ని నేను దూరం పెట్టేశా. డిపార్ట్మెంట్ లోకి ఏ ఇయర్ లో వచ్చారు? డిపార్ట్మెంట్ లోకి నేను 2000 వచ్చానండి. 25 ఇయర్స్ సర్వీస్ అయింది. కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాను. హెడ్ కానిస్టేబుల్ అయిపోయాను. రేపు ఎల్లుండో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రమోట్ చేస్తున్నాను. ఓకే, మీరు మూవీస్ లో చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించి ఒక డైలాగ్ చెప్పండి, పవర్ఫుల్ గా ఉండాలి డైలాగ్. ఓకే అండి. చీకటి పడిన తర్వాత శ్మశానం కంటే ప్రశాంతంగా ఉండే ఈ ప్రపంచానికి కాటి కాపరిలా కాపల కాసేవాడేరా పోలీస్. నైస్ నైస్, వండర్ఫుల్ డైలాగ్. ఎమోషనల్ టచ్ అండి ఆ డైలాగ్ నాకు. అంటే ఏ మూవీలోది డైలాగ్? అది గీతోపదేశంలోదే. మీరే రాసారా డైలాగ్? ఎందుకంటే దానికి అర్థం చాలా పెద్ద అర్థం ఉంటుందండి. చీకటి పడిన తర్వాత నార్మల్ గా మన సిటీలో అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో శ్మశానం కూడా చీకటి అయిపోతే కనీసం ఎవరు ఉండరు కూడా ఉంటారు అక్కడ, ఎవరు పోలు కూడా, చుట్టుపక్కల కూడా పోరు. ఆ టైంలో కూడా ఒక పోలీసోడు ఒక్కడే కాటి కాపలి ఎట్లా కాస్తాడో ఒక పోలీసోడు కూడా ఆ టైంలో కాపలా కాస్తాడు. పోలీస్ విధులు అంత హార్డ్ ఉంటాయి, దేశానికి అంత సేవ కూడా చేస్తారండి. ఇంకొకటి, మీరు సినిమాలో చాలా పాత్రలు చేసి ఉంటారు కదా, సో ఆ అన్ని పాత్రల్లో మీకు బాగా అంటే ఎవరైనా హీరోస్ అవని, డైరెక్టర్స్ అవని, ఎవరైనా సరే బాగా చేసామని అప్రిషియేట్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. ఒక రోల్, అది రాజధాని ఫైల్స్ అని ఒక మూవీ చేస్తున్నాం. అక్కడ చాలా సీరియస్ గా ఒక సన్నివేశం ఉంటది, అందులో అది విలన్ పాత్ర. నేను ఆ సన్నివేశం చేసిన తర్వాత అందరూ
అక్కడ బయటకు వచ్చిన తర్వాత క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు సీరియస్ దాన్ని కామెడీగా చెప్పేసావు అనేసి నీ ఫేస్ లో కామెడీ యాంగిల్ కనిపించాను. చాలా నవ్వుకున్నారు అందరూ. నా మీద ఆ డైరెక్టర్ కూడా చెప్పారు, భానుశంకర్ నేను కామెడీ రోల్తో ఇంకొక మూవీ తీపిస్తాం అనేసి. అది నవ్వుకోవాల్సిన సన్నివేశం, అది బాగా గుర్తుకున్నది. సార్ లాస్ట్ గా సార్ ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఆన్సర్ చెప్పాలి. మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకని? అంతే, పవన్ కళ్యాణ్ అంతే. ఓకే. డైరెక్టర్ బోయపాటి గారు, భానుశంకర్ గారు. ఓకే. మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కదా, అందులో మీకు బాగా అప్రిషియేట్ చేసిన ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఏసీపీగా ప్రవీణ్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వెంకటయ్య ఇష్టం. ఇది వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు మాకు కొలీగ్స్ తో, అందుకే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఆర్మీ ఆర్ పోలీస్? ఆర్మీ ఫస్ట్, సెకండ్ పోలీస్. కానీ ఆర్మీ పోలీస్ వాళ్ళు ఇంటర్నల్ గా పనిచేస్తారు పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు బార్డర్ లో పనిచేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీకు నచ్చిన మూవీ అండి? నాకు నచ్చిన మూవీ సరైనోడ్లో ఫస్ట్ ఫైట్ అండి. ఆ మూవీ బెస్ట్, నా కెరియర్ బాగా గుర్తించొచ్చిన మూవీ అది. ఓకే. ఇప్పుడు ఏమైనా మూవీస్ చేస్తున్నారా? మూవీస్ అంటే నేనే ఒక ఓన్ నా రియల్ స్టోరీ ఒకటి స్క్రిప్ట్ తయారు చేశానండి. కథ, స్క్రీన్ ప్లే నాది. అది ఒకటి తయారు చేసి పెట్టాను. అది అతి త్వరలో షూట్కి వెళ్ళిపోతాను. అంటే మీరు అందులో హీరో పాత్ర పోషించాలనుకుంటున్నారా లేకపోతే విలన్ పాత్ర పోషించాలనుకుంటున్నారా? హీరో అన్నా చేస్తా, విలన్ అన్నా చేస్తా, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏదో మొత్తం మీద అయితే చేస్తా. ఓకే. డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదండి, దాని కూడా వెయిటింగ్. స్టోరీ ఒకటి రాసి పక్కన పెట్టారా? ఇప్పుడైతే స్క్రిప్ట్ అయితే అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంకొక 2-3 months పట్టొచ్చు. ఓకే. మొన్న ఒక 5 days స్క్రిప్ట్ రెడీ అయిపోయి ఇంకా ప్రాసెస్ లో ఉంది. మీరు మూవీ చేసి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తారా సార్? షూర్ అండి, డెఫినెట్ గా చేస్తాం. ఓకే. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే హీరోగా చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏదో ఒకటి స్క్రిప్ట్ రాసేటప్పుడు ఉంటది కదా మీకు? యాక్చువల్ గా ఏంటంటే స్క్రిప్ట్ ఫస్ట్ నుంచి 2009 లో నాకు నా లైఫ్ లో ఒకటి చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన బేస్ చేసుకొని సబ్జెక్ట్ తీయడం జరిగింది. యాక్చువల్గా అది ఒక రియల్ స్టోరీ. అంటే ఈక్వల్ ఒక దండుపాల్యం ఎట్లుంటుంది, కాకి మూవీ ఎట్లుంటుంది, ఆ టైప్ ఉంటుంది. నా లైఫ్లో రియల్ స్టోరీ జరిగింది. అది నేను ఛాలెంజ్ చేసుకొని చేంజ్ చేసిన. అదొక స్టోరీగా ఇప్పుడు నేను తీయడం జరిగింది. అందులో నేను ఫస్ట్ నుంచి కూడా విలన్గా చేయాలన్న కాన్సెప్ట్తోనే ఉన్నా. కానీ లాస్ట్కి అయిపోయిన తర్వాత రైటర్ మొత్తం ఏమంటున్నారంటే, సార్ మీరు విలన్ కంటే హీరోగా బాగా పర్ఫార్మెన్స్ ఉంది, మీరు రియల్ లైఫ్ లో చేసి ఇక్కడ కూడా మీరే చేయండి సార్ అని వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు. మరి మేబీ అటు ఇటు 50-50 ఉందండి. లాస్ట్ టైం అవుతుందో చూద్దాం. మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తాం సార్. అంటే హీరోగా చేస్తారా లేకపోతే విలన్ గా చేస్తారా చూడండి. ఓకే. థ్యాంక్ యూ మను గారు. చాలా మీరు ఇంకా సినిమాల్లో అండ్ డిపార్ట్మెంట్ లో చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా SV6 ఛానల్ తరఫున. ఓకే అండి, థ్యాంక్ యూ.